కేజీఎఫ్ అనే ఒక కొత్త సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయ్యారు యష్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలీవుడ్ మేకర్స్ సైతం యష్తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో యష్ నెక్స్ట్ మూవీ ఏ స్టార్ డైరెక్టర్తో చేస్తాడా అనుకుంటే లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్తో సినిమాను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అదే టాక్సిక్. ఇదిలా ఉంటే యష్ ఇప్పుడు పాన్ ఇండియాను కాదు పాన్ వరల్డ్నే టార్గెట్ చేస్తున్నాడని, ఇంటర్నేషనల్గా క్రేజ్ సంపాదించుకునేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ రాఖీ బాయ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఏంటి? యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ అనుకున్న విధంగా షూటింగ్ జరగలేదు. అందుచేత ముందుగా అనౌన్స్ చేసినట్టుగా ఏప్రిల్ 10న టాక్సిక్ రాలేదు. ఆ మధ్య ముంబైలో షూటింగ్ చేశారు. ఆ షెడ్యూల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత యష్కు సంతృప్తిగా లేకపోవడంతో మళ్ళీ రీషూట్ చేశారు. ఇలా షూట్ ఆలస్యం అవడం వలన ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేదు. డిసెంబర్లో టాక్సిక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది, కానీ మార్చికి షిఫ్ట్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే యష్ ఇప్పుడు ఈ టాక్సిక్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కోసం కన్నడ, ఇంగ్లీష్లో ఒకేసారి షూట్ చేస్తున్నారు. ఇలా కన్నడ, ఇంగ్లీష్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీ టాక్సిక్ కావడం విశేషం. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఫ్యాక్ట్స్ సంస్థతో టైఅప్ అయ్యారట యష్. మరోవైపు రామాయణం మూవీలో కథ నచ్చి నిర్మాణంలో పార్ట్నర్ అయ్యాడు. మొత్తానికి ఓవైపు రామాయణ్, మరోవైపు టాక్సిక్ సినిమాలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోవాలనుకుంటున్నారు రాకింగ్ స్టార్. ప్లాన్ అదిరింది. మరి రాఖీ బాయ్ అనుకున్నట్టుగా ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడేమో చూడాలి.